జై బొల్సలమ్మ తల్లి. శ్రీ 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 బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో పట్టణ ప్రముఖులు పుర ప్రజలు అందరి సహాయ సహకారాలతో మార్చి 12 నుంచి 27 తారీఖు వరకు జాతర మహోత్సవ కార్యక్రమాల్లో 12వ తారీఖున గోపూజ, యాగశాల ప్రవేశన, యాగాది కార్యక్రమాలు, సాయంత్రం పూట విశేషంగా అమ్మవారికి ధూపసేవ, బలిహరణ కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే 13వ తారీఖున శుక్రవారం నాడు పసుపు కొమ్మలతో పూజా కార్యక్రమం, సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు మహిళలచే జరిపించబడును. అలాగే 14వ తారీఖున అమ్మవారిని పుట్టింటికి తీసుకుని వెళ్ళి అక్కడ పూరుగుడిసెలో ఆ రోజు ఉంచి 15వ తారీఖున అమ్మవారి పుట్టింటికాడ పానుపు కార్యక్రమం, అలాగే అత్తింటి వారింటి దగ్గర పానుపు కార్యక్రమం జరిపించి ఆ పాతూరులో ఊరేగింపు కార్యక్రమం జరిపించబడును. అలాగే 16వ తారీఖున అమ్మవారికి కలశాభిషేక కార్యక్రమాలు జరిపించబడును. 17వ తారీఖున అమ్మవారికి వివిధ పుష్పాలతోటి అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు జరిపించబడును. 18వ తారీఖున ముత్తైదువులకు ఈ 5 రోజులు పూజలో ఉంచిన పసుపు కొమ్ముల్ని అమ్మవారికి ప్రసాదంగా, అమ్మవారి దగ్గర ఉంచిన పసుపు కొమ్ముల్ని ముత్తైదువులకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున ఉగాది పర్వదినాన అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతోటి జరిపించి అమ్మవారికి దివ్య దర్శనం, భక్తులకి దివ్య దర్శనం ఇవ్వబడును. అలాగే 20వ తారీఖున శ్రీచక్రార్చన, ఆ రోజున సాయంత్రం జ్యోతి ఊరేగింపు మన స్థానిక డిపో దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికాడి నుంచి జ్యోతి ఊరేగింపు కార్యక్రమం జరిపించబడును. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని అమ్మవారిని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే 21వ తారీఖున అమ్మవారిని ఉదయం నుంచి మండపారాధన, అమ్మవారికి కలశాభిషేకం జరిపించి మధ్యాహ్నం 2 గంటలకి పట్టణంలో వివిధ రకాల సంస్కృత కార్యక్రమాలతోటి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే 22వ తారీఖున అమ్మవారికి నైవేద్య కార్యక్రమంగా ప్రతి ఓళ్ళు కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ చుట్టాలని, ఆడబడుసుల్ని పిలుచుకుని వాళ్ళని సత్కరించుకుని అమ్మవారికి ఆ ఇంటికాడే నైవేద్య కార్యక్రమం పెట్టుకుని కార్యక్రమం 22వ తారీఖున జరిపించబడుతుంది. 27వ తారీఖున అమ్మవారికి మహా కుంభ నివేదన కార్యక్రమం చేర్పించి మధ్యాహ్నం 10:30 గంటల నుంచి అమ్మవారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిపించబడును. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బొల్సలమ్మ తల్లి.